గవర్నమెంట్ గుర్తించి నాకు 2-3 అవార్డు కూడా ఇచ్చింది. బెస్ట్ ఇంజనీర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2016లో వచ్చింది. 2019లో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. సో 21లో మొన్న భారతరత్న సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు కూడా నాకు దక్కడం చాలా అనిపిస్తున్నట్టు. నేను నా సేవలకు గుర్తించినందుకు హార్డ్ వర్క్స్ చేసాను. ఆ తర్వాత నేను ఇంజనీరింగ్ కాలేజ్ కంట్రోల్ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్కి వచ్చాను. సో ప్రొఫెసర్ రవీందర్ గారు మన వైస్ ఛాన్సలర్ గారు నాకు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్గా అవకాశం ఇచ్చారు. అక్కడ కూడా ఆల్మోస్ట్ 2.5 ఏళ్ళు చాలా రిఫార్మ్స్ పట్టుకొచ్చాం. చాలా అంటే చాలా రిఫార్మ్స్. సో మనం ఆ విషయాలు మా ఫ్యాకల్టీ చెప్తారు, నాన్ టీచింగ్ చెప్తారు. సో బీఈ మైనర్ మేజర్ పెట్టడము, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు, మైనింగ్ డిపార్ట్మెంట్కు బిల్డింగు, దాదాపు 20 కోట్ల సిఎస్ఆర్ ఫండింగ్ వచ్చింది నేను ప్రిన్సిపాల్ తర్వాత. సో అట్లనే సింగరేణి క్యాలిస్ కానీ, ఎన్టీపీసీ కానీ, కోల్ ఇండియా లిమిటెడ్ కానీ ఇట్లా. సో అంటారు కొంతమంది సద్వినియోగం చేసుకున్నారా సార్, లేకుంటే ఏమన్నా? లేదు, అన్నీ డబ్బులు వేయడం కాదు. చైర్ ప్రొఫెసర్ కొన్ని, బిల్డింగ్ కొన్ని, అట్లా అన్ని సద్వినియోగం అవుతున్నాయి. ఆల్రెడీ అన్నీ ఇప్పుడు కడుతున్నారు. ఆల్రెడీ చైర్ ప్రొఫెసర్స్ పనిచేస్తున్నారు డిపార్ట్మెంట్లో, సివిల్లో. కాబట్టి అలాంటిది ఏం లేదు. సో దాంతోపాటు ఏంటంటే నేను ఇంకొక మంచి రీసెర్చ్ ఉండాలనే ఉద్దేశంతో 2009లో ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సెంటర్ పెట్టాను డిపార్ట్మెంట్లో. సో అప్పుడు ఎక్కడ లేదు చుట్టుపక్కల, ఆంధ్రప్రదేశ్ కానీ చుట్టుపక్కల ఎక్కలేదు. ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సెంటర్ పెట్టి జర్మనీ నుంచి ఒక 1 crore మిషన్ దాని ఆబ్జెక్టివ్ ఏంటంటే 3D ప్రింటింగ్ అంటాం మనం. ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అంటే ఇప్పుడు ప్రజెంట్గా అనేది ఏంటంటే అందరికీ వాడుక భాషలో 3D ప్రింటింగ్. ఆ 3D ప్రింటింగ్ సెంటర్ పెట్టాను అనమాట. సో ఒక ప్లాస్టిక్ మెషిన్ జర్మనీ నుంచి తీసుకొచ్చి పెట్టాము. సో నా రీసెర్చ్ ఏరియా కూడా అదే 3D ప్రింటింగ్. పిహెచ్డి డిజైన్ అయినప్పటికీ కూడా మధ్యలో ఈ ఎమర్జింగ్ ఏరియా అనమాట. అది కటింగ్ ఎడ్జ్ ఎమర్జింగ్ ఏరియా, అదే డిస్రప్టివ్ టెక్నాలజీ. సో దీనివల్ల ఏంటంటే మన నమూనాలు, ఎనీ నమూనా, మన మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇన్ప్లాంట్స్ కానీ, ఎనీథింగ్, ఎనీ కాంప్లికేటెడ్ షేప్స్ కూడా మనం 3D ప్రింటింగ్ ద్వారా ప్రింట్ చేయొచ్చు. అది రూసా ఫండ్లో మొన్న చెప్పిన కదా 100 కోట్లు వచ్చినాయి. ఆ 100 కోట్లలో కూడా ఒక ప్రాజెక్ట్ పెట్టి ఒక 6 కోట్లు ఈ సెంటర్ను అప్గ్రేడ్ చేయడానికి వాడుకున్నాము. సో అందులో మెటల్ 3D ప్రింటింగ్ తెచ్చాము. దాంతోపాటు 2-3 ఇంకా అదర్ ప్రింటర్ చేసాము. ఇప్పుడు దాని పేరు మార్చి సెంటర్ ఫర్ ప్రోడక్ట్ డిజైన్ డెవలప్మెంట్ అండ్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని CPDDM అని పెట్టాము. సో దీన్ని ఇక్కడ ఉండడం వల్ల మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నేషనల్ సెంటర్ ఫర్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏర్పరుస్తున్నాము. మన క్యాంపస్లో ఏర్పరచడానికి ఇది ఒక దోహదపడుతుంది అనమాట. ఎందుకంటే అప్పుడు నేను కన్సల్టేషన్ మీటింగ్లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళ కూడా ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ ఒక ఉస్మానియా సిటీలో 3D ప్రింటింగ్ సెంటర్ ఉంది కాబట్టి దాని పక్కకే ఇంకో నేషనల్ సెంటర్ వస్తే విద్యార్థులకు ఒకే దగ్గర అన్ని అవకాశాలు, రీసెర్చ్ అవకాశాలు ఉంటాయనేది భావించి ఇక్కడ మన ఇంజనీరింగ్ కాలేజ్లో TDC బిల్డింగ్లో నేషనల్ సెంటర్ ఫర్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ నా దగ్గర ఇప్పుడు 12 మంది విద్యార్థులు కూడా PhD చేశారు. సో నాకు ఒక 120 పేపర్లు కూడా వచ్చాయి. అందులో చాలా వరకు 3D ప్రింటింగ్ ఏరియాలనే పేపర్ పబ్లికేషన్ వచ్చినాయి. అందులో ఆల్మోస్ట్ 14 కంట్రీస్ తిరిగాను, 12 కంట్రీలు తిరిగాను. సో పేపర్ ప్రజెంటేషన్కి ఎక్కువ ట్రైనింగ్ ఒక కంట్రీ, మిగతా పేపర్ ప్రజెంటేషను వెళ్ళాను అనమాట. ఇంకేమైనా ఛాలెంజెస్ ఉన్నాయా సార్ మీరు ఎదుర్కొన్నాయి? మనకు రూసాలో నిధులు ఏమైనా దారి మళ్ళీ సార్, సద్వినియోగం కాకుండా దారి మళ్ళీ ఆరోపణ వస్తుంది సార్? ఇప్పుడు ఒకటి, రూసా అనేది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్. అందులో స్టేట్ గవర్నమెంట్ షేర్ కూడా 40% ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ 60, స్టేట్ గవర్నమెంట్ 40. ఈచ్ ఐటమ్కి మీరు కోట్ చేసే విషయంలోనే తప్పు కోట్ చేశారని కూడా ఒక ప్రధానంగా ఆరోపణ ఉంది. అంటే లేదు పాలక అంటే ఏమైందంటే వాళ్ళు ఒక గైడ్లైన్స్ ఇస్తారు. ఏది రూసా గైడ్లైన్స్ ఇస్తుంది. ఆ గైడ్లైన్స్ ప్రకారం మనం తయారు చేయాలి. మన విద్యార్థులకు స్టైఫండ్ పెట్టాలనేది గైడ్లైన్ లేదాడ. అయితే సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశాం కదా, ఆ సెంటర్స్లో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్న వాళ్ళకి DF, PDFలు ఏమన్నది కానీ ఇట్లా దానికి అలవాటు లేదనమాట. సో వాళ్ళ ఉద్దేశం ఏంది, సద్వినియోగం చేసుకోవాలి ఈ వర్క్, ఈ డబ్బులు. సో దానికి ఒక గైడ్లైన్స్ ఇచ్చారు, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత, ఫెలోషిప్స్కి ఎంత, ఇట్లా. సో ఇప్పుడు నెక్స్ట్ కూడా రూసా 3లో కూడా నాట్ అలౌడ్. మేము ట్రై చేసినాం. విద్యార్థులకు నాన్ నెట్ స్టైఫండ్ అంటే ఇప్పుడు త్రో PhD అడ్మిషన్ ద్వారా వస్తున్నారు, వాళ్ళకి ఏం లేకుండా అయిపోయింది. సో వాళ్ళ కోసం ట్రై చేసాం. బట్ ఏంటంటే
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలో చేయట్లేదు Okay. ఫండ్ పెడతానికి. సో దారి మళ్ళడానికి అసలు ఛాన్స్ లేదు, ఎందుకంటే ₹1 ఛాయ్ తాగడానికి కూడా లేవు అందులో డబ్బులు. ఎందుకంటే ఎవ్రీ ఐటమ్ ఫాల్స్ లెస్ అంటారా సార్? మీ పైన వస్తున్న అంటే యూనివర్సిటీ పైన వస్తున్నటువంటి ఆరోపణలన్నీ ఫాల్స్ లెస్ అంటారా? ఇప్పుడు ఎవరన్నారు రూసా మీద ఎవరన్నారు? ఒక టాక్ సార్, అంటే ఇప్పుడు యూనివర్సిటీలో ఒక చిన్న 100 years సెలబ్రేషన్ స్టాచ్యూ పెట్టినాం కదా, దాంట్లో కూడా దారి మళ్ళీ డబ్బులని అంటుంటారు. అంటే ఇప్పుడు మీరు ఆరోపణ నేను ఇప్పుడు అక్కడ లేను, ప్లస్ వైస్ ఛాన్సలర్ కాను కాబట్టి ఆ విషయాలలో పార్ట్ ఆఫ్ ఓయి కాబట్టి అడిగాం సార్, పార్ట్ ఆఫ్ ఓయి యూనివర్సిటీ ప్రొఫెసర్ కాబట్టి అడిగాం సార్. ఓకే, అట్లే అది ఇక ఇవన్నీ చూసుకుంటుంది. ఇప్పుడు ఏదైనా ఫాల్ట్ ఉంటే ఆడిట్ ఉంటుంది, స్టేట్ ఆడిట్ ఉంటుంది, అవన్నీ చూస్తే వాళ్ళు చూసుకుంటారు. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడడం కూడా మంచిది కాదు. రైట్ సార్. మీరు యూనివర్సిటీలో ఇంకేమైనా సవాల్స్ ఎదుర్కొన్నారా సార్? యూనివర్సిటీలో అంటే యూనివర్సిటీలో ఈ పదవులన్నీ చేస్తున్న టైంలో ఏదన్నా కాంట్రవర్షియల్ ఎదుర్కోవడం కానీ, బాధ అనిపించినాయి కానీ, సంతోషం అనిపించినాయి కానీ? అంటే ఏం లేదు, ఫస్ట్ హెడ్షిప్ అప్పుడు కొంచెం నాకు రావాల్సింది రాలేదు, ఒక వేరే అతనికి ఇచ్చారు. సో నాకు పిహెచ్డి ఉన్నా ఆయనకు పిహెచ్డి లేకున్నా కూడా ఇచ్చేసరికి ఆ మధ్యలో ఆ హెడ్షిప్ అప్పుడే నాకు చాలా బాధాకరంగా ఉండే. సరే 2 ఏళ్ళు అట్లా గడిచిపోయింది. ఇక తర్వాత ఇవన్నీ సాఫీగా వెళ్ళిపోయాయి. ఒకప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా వరకు చెప్పాలంటే నాన్ లోకల్స్ ఎక్కువ ఉండేది, వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు మొత్తం అంత తెలంగాణ వాళ్ళం కాబట్టి మనకు అలాంటి ఇబ్బందులు ఏం లేవు.